ఆ రేంజ్ టార్చర్ నేను పెట్టగలనంటావా? ఎందుకు పెట్టలేను? దాని కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం వచ్చేలా చేస్తాను. ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను. దాన్ని వెళ్ళగొట్టడమే కాదు, ఆ తర్వాత శౌర్య సార్తో నా మెళ్ళో తాళి కట్టించడం కూడా మీ బాధ్యతే. అలాగేనమ్మా. నా బాధ్యత నీది, నీ బాధ నాది. ఇంకా నువ్వు మర్చిపో. దానికి ఇకపై నా విశ్వరూపం చూపిస్తాను. ఇది ఆద్య. ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయలుదేరింది. దీన్ని మన వాళ్ళు ఫాలో అవుతారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రెచ్చగొట్టి ఈ రామలక్ష్మి మీదకి మనం చెప్పింది చెప్పినట్టుగా నూరిపోస్తారు. ఇప్పుడు ఈ రామలక్ష్మి పాత ఊరి వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఈలోపు నువ్వెళ్ళి ఊరి జనంతో ఈ రామలక్ష్మిపై కారు కూతలు కోయించు. తర్వాత మేడం? ఇలా కింది వరకు, ఆఖరి మెట్టు వరకు దిగజార్చి అప్పుడు కొడతాన్రా ఆ రఘురామ్ని అసలు తప్ప. వెళ్ళు. అద్య, నువ్వు చెప్పగానే నేను ఆ ఇంటికి వెళ్ళానమ్మా. రామాని తిట్టేశాను. రామా అది తను కాదు అంటుంది. అయితే రామలక్ష్మి చెప్పింది కాబట్టి అదంతా నిజమని నువ్వు కూడా నమ్ముతున్నావా పెద్దమ్మా? రామ అబద్ధం చెప్తే నాకు అర్థమైపోతుందమ్మా. ఓనిలే, నేను చెప్పింది ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అబద్ధం అనిపిస్తుందా? అబద్ధంలా అనిపించలేదు, కానీ కానీ అపార్థంలా అనిపిస్తుంది అద్య. ఆపండి. ఆపండి. దిగు. అద్య నా మాట విను. దిగు. విను. దిగు శ్రీను. పెద్దమ్మా. వదులు పెద్దమ్మా. ఎక్కడికమ్మా? ఎక్కడికమ్మా? భయపడకు పెద్దమ్మా. మీరు నన్ను నమ్మడం లేదని నేనేం చావను. అవే మాటలు. ఆద్య, నేను నిన్ను నమ్మలేదని చెప్పానా చెప్పు? నీ మాటలు నమ్మే కదా రామని నిలదీయటానికి వెళ్ళాను. ప్రశాంతత కోసం ఒక చోటికి వెళ్తున్నాను. మీరింటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సినయ్య, రామలక్ష్మి ఇటే వస్తుంది. చెప్పిందంతా గుర్తుంది కదా? అందరూ రెడీగా ఉండండి. అలాగే బాబు. అయ్యయ్యో, ఆద్యమ్మకి కట్టు చూస్తుంటే రామలక్ష్మి పెద్ద దెబ్బే కొట్టినట్టుందే. ఏమా రామలక్ష్మి మాట
ఏంటి మేం విన్నది నిజమేనా? మీరేం విన్నారు? ఆద్యాన్ని నువ్వు చంపబోయావని ఊర్లో అందరికీ ప్రచారం చేస్తుందమ్మా. నేను చెప్పబోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆద్య చేసుకున్న పుణ్యమో లేదా వాళ్ళ అమ్మ చేసుకున్న పుణ్యమో బతికి బయటపడింది సంతోషం. అలాంటి పుణ్య దంపతులకు పుట్టిన నీ పైన నేందల ప్రచారం చేస్తుందేంటమ్మా? ఆయన విడ్డూరం కాకపోతే రామలక్ష్మి మిమ్మల్ని చంపాలని చూడడం ఏంటమ్మా? అయినా ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. అయినా మనకెందుకు, వెళ్దాం పదండి పదండి. అసలు ఆద్య ఎందుకు నా మీద ఇలా చెప్తుంది? నేను తనకేం చేశాను? వెళ్ళి తనని అడుగుతాను. ఆద్య, ఆద్య ఎక్కడున్నావు? ఆద్య, ఆద్య, ఆద్య. ఏయ్, నేను నిన్ను చంపాలని చూసానా? అవును, నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. ఛీ, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఇదంతా ఆస్తి కోసమే కదా? నీ నాటకాలన్నీ నాకు తెలుసు. నేను నాటకాలు ఆడుతున్నానంటే నిన్ను నా రామలక్ష్మి మనిషి కాదురా, దేవత. అలాంటి దేవతని పట్టుకొని ఆద్యని కొట్టిన రాక్షసి అంటావా? అవునరా, ఆ రామలక్ష్మి మనిషి కాదు, దేవత అస్సలు కాదు, రాక్షసి. చిన్న చీమను కూడా ప్రేమతో చేరదీసే నా ఆద్యని చంపాలని చూసిందిరా నీ రాక్షసి. అన్నం పుణ్యం తెలియని అమాయకురాలరా నా రామలక్ష్మి. అలాంటి తనని రాక్షసి అంటావరా? శ్రీను, ఏయ్! శ్రీను, అన్యం పుణ్యం తెలీదా? పోనీ అన్నం పప్పు అయినా తెలుసా? వినేవాడు ఆద్య మొగుడైతే చెప్పేవాడు రామలక్ష్మి మొగుడని శ్రీను. ఎన్ని అబద్ధాలైనా చెప్తావురా నువ్వు? శ్రీను, సారీ సార్. శ్రీను, ఏంటి? రేయ్! రేయ్, అబద్ధాలు కాదురా, పచ్చి నిజాలు చెప్తున్నా. నా రామలక్ష్మి నీ పెళ్ళంలా కళ్ళతో చూసినవన్నీ నిజాలే అనుకోదురా, అనుకోదు. రేయ్, ఏయ్, శ్రీను, బాబా, శ్రీను. నా ఆద్య నీ పెళ్ళంలా నేను పట్టుకున్న కుందెలికి మూడే కాళ్ళని నమ్మే ముద్దపప్పు కాదురా. శ్రీను, అయ్యో, సారీ సార్. బాబా, అయ్యో బాబా, సారీ సార్. అయ్యో. శ్రీను, బాబా, రేయ్, సారీ సార్. శ్రీను, అయ్యో. రేయ్! నా పెళ్ళాన్నన్ని మాటలను నిన్ను చంపేస్తాను, రారా. నా ఆద్య గురించి అడ్డదిడ్డంగా మాట్లాడే నిన్ను చంపేస్తాన్రా, రారా. రేయ్, శ్రీను, రేయ్, రండి సార్. రండి, ఆగు. ఆగు. శ్రీను, ఆద్య, సార్. నన్ను ఆపకాద్య. వద్దు, శ్రీను. వాడిని చంపేస్తాను. నన్ను ఆపుకురామా? అయ్యో, శ్రీను, చంపేస్తాను. వద్దు. వాడిని చంపేస్తాను ఈరోజు. ఆగండి, నీకే ఆద్య, చెప్పేది. వదిలు. సార్, మా నన్ను వదిలు, ఆగండి. ఆద్య. ఎరా సీను, రేయ్ అసలు బుద్ధుందా మీకు? ఆ ఆద్య రామలక్ష్మి కొట్టుకుంటుంటేనే తల పట్టుకుని తిరుగుతున్నాం. దానికి తోడు మీరిద్దరు తయారయ్యారంట్రా. అరే, గొడవ పడుతున్న మీ పెళ్ళాన్ని ఆపాల్సింది పోయి మీరిద్దరు కొట్టుకోవడం ఏంట్రా? బ్రో బ్రో అని వాటర్లా కలిసి ఉండి మీరు ఇలా సవతలా కొట్టుకుంటారని నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదురా. అసలు మీరు అన్నదమ్ములా, మత శత్రువులు.
మీరు అందరూ లెక్కేస్తాం లేదురా? అసలు ఏమనుకుంటారా మీరు? అరే అన్నదమ్ములు ఎవరన్నా కొట్టుకుంటారా? అరే రాముడు లక్ష్మణుడు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారా? లవకుశులు ఉన్నారు, వాళ్ళు కొట్టుకున్నారా? అరే రావణాసురుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు, వాళ్ళు కొట్టుకున్నారా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఛీ! గొడవ పడుతున్న మీ పిల్లలు ఆపాల్సింది పోయి మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంట్రా? అసలు మీరు ఇదేగా ఓరు నాయనా, ఇదేంటి ఇదే? నేనెక్కడ చూడలా. రేయ్, అబ్బా! ఇది నిజమా అది నిజమా? అబ్బా బాబాయ్, ఏందిరా? అది అబద్ధం, ఆ, ఇదే నిజం. సారీ కోబ్రో, కాస్త గట్టిగా కుట్టినట్టున్నాను కదా. ఇట్స్ ఓకే బ్రో. నేనేమన్నా తక్కువ కొట్టానా? చూడు ఎలా వాచిందో. రేయ్, ఒకరి మీద ఒకరికి ఇంత అభిమానం ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా అలా ఎలా కొట్టుకున్నారా? అసలు ఎందుకు కొట్టుకున్నారా? బాబాయ్, ఆ, ఇప్పుడు ఆద్య రామ మధ్య పచ్చగడ్డేస్తే ఏమవుతుంది మండుతుంది కదా? కదా, ఆ, మరి వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత కోపంలో కర్రలు పట్టుకున్నప్పుడు మేము ఆపడానికి అడ్డం వెళ్తే ఏమవుతుంది? మాడి మసైపోతారు కదా? ఆ, ఆ రిస్క్ కన్నా ఈ రిస్క్ బెటర్ అని కొట్టుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటున్నాం. మ్మ్. మేము నిజంగానే కొట్టుకున్నామన్న షాక్లో వాళ్ళు నిజం గొడవని పక్కన పెట్టి ఆ. మమ్మల్ని పట్టుకుని ఆపారు. అంతే, గొడవ కథం, దుకాన్ బంద్. భలే ప్లాన్ చేశారు రా అబ్బాయిలు. బాబాయ్. క్షమించండి క్షమించండి క్షమించండి. అరే ఆద్య రామలక్ష్మిని కంట్రోల్ చేయాలంటే ఈ మాత్రం కథ నడిపించాల్సిందేరా. ఇది ఇలాగే కంటిన్యూ చేసి మెల్లగా వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని లేకుండా చేసి ఆ. త్వరగా కలిసిపోయేలా చేయాలి నాన్న. ఓహో, అవును బాబాయ్, రామ ఆద్యాలు కలిసిపోతేనే అత్తయ్యని మావయ్యని కలపడానికి ఛాన్స్ దొరుకుతుంది. లేదంటే ఈ గొడవలు ఇలాగే పెరిగి 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 పెద్దవైపోతాయి. నిజమే రా అబ్బాయిలు. మీరు ఇలాగే కష్టపడి మీ పెళ్ళాల్ని మాయ చేసి మీ అత్తమామలు కలిపేస్తే అందరం కలిసి ఆ పెద్దింటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీ మావయ్యకి పూర్వ వైభవం వస్తుంది, నాకు ఇల్లరికి బల్లుడిగా ప్రత్యేక హోదా కూడా వస్తుంది. ఏమంటారు అబ్బాయిలు? ఆ? నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. కూర్చోవటం తర్వాత రఘురామ్ గారు, మీరు చెప్పినట్టే చెప్పిన టైం వరకు ఆగి మరీ వచ్చాం. మీరు చెప్పినట్టుగానే ఆ డబ్బు మా చేతిలో పెడితే మేము వెళ్తాం. మీ డబ్బు తీసుకురావడానికి మా తమ్ముడు వెళ్ళాడు, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. కూర్చోండి. మన పని మీద వెళ్ళారంటున్నారు కదా, కాసేపు కూర్చుందాం. కూర్చోండి. రే, టీ తీసుకురారా. ఏంటి ఉత్త చేతుల్లో వచ్చాడు? నాకు అర్థం కావట్లేదు. రఘురామ్ గారు, మీ తమ్ముడు డబ్బు తెస్తున్నాడు అని చెప్పారు. మీ తమ్ముడేమో ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చాడు. డబ్బుల్ని ఎవరన్నా వెనకాల మోసుకొస్తున్నారా ఏంటండి? ఏమైంది శివరాం? ఎమ్మెల్యే గారు లేరన్నయ్య. ఆయన లేకపోతే ఏంటి, ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళమని నాతో చెప్పారు కదా, ఇంట్లో చెప్పుండొచ్చు కదా. ఇంట్లో వాళ్ళని అడిగావా? అడిగానన్నయ్య, వాళ్ళకేం చెప్పలేదంట. ఏంటి రఘురామ్ గారు, అంటే ఇప్పుడు డబ్బు లేనట్టేనా? మీరు చెప్పిన మాట నీటిలో బుడగమాటేనా? అంటే మమ్మల్ని నట్టేట ముంచినట్టేనా? లేదండి, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తానని అన్నయ్యతో చెప్పడం నేను విన్నాను. ఆయన ఏదో మర్చిపోయినట్టున్నారు. ఒక్కరోజు టైం ఇవ్వండి. మీ అన్నయ్య 2 రోజులని మొండి చేయి చూపించారు, నువ్వు ఒక్కరోజని మమ్మల్ని ఇంకా ఎర్రిబాబులను చేయాలని చూస్తున్నారా? డబ్బు లేక చెప్పే టైం కట్టలేక అన్నదమ్ములు ఇద్దరు కలిసి కట్టుకథ బాగానే లేశారు. చూడండి, మా అన్నయ్య ఎడం చేత్తో లక్షలు దానం చేసిన మనిషి. మీకిచ్చే ఈ కాస్త డబ్బు కోసం మీకు కథలు చెప్పాల్సిన కర్మ మాకు పట్టలేదు, అర్థం చేసుకోండి. అబ్బో,
మీ అన్నయ్య ఈ ఊరికి పెద్ద కలియుగ దానవీర సూర కర్ణుడే సార్. కానీ ఈ ఊరికి ఇప్పుడు ఈయన పెద్ద కాదు కదా, పేద కర్ణుడైపోయాడు. ఆస్తులు ఉన్నప్పుడైతే అడిగిన వెంటనే ఎవరైనా సరే డబ్బులు ఇస్తారు. కానీ అన్నీ పోయినప్పుడు ఇదిగో ఇలాగే ఇస్తామని హ్యాండ్ ఇస్తారు. అయినా అవన్నీ మాకు అనవసరం అండి. లాస్ట్ టైం 2 రోజులకు ఎలా ఇస్తారంటే మీకు ఇస్తే చాలు కదా, ఎలా ఇస్తారో కూడా చెప్పాలి అని అప్పుడు తల పొగతో మాట్లాడారు కదా. ఇస్తారా చస్తారా ఇప్పుడే ఇక్కడే ఈరోజే తేలిపోవాలి. మొత్తానికి మన డబ్బు గట్టిది కాబట్టి మన దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మా, ఈ డబ్బు మీకు రావాల్సిన పూర్తి డబ్బు తీసుకోండి. నిన్నెవరు అడిగారు? నువ్వెందుకు తెచ్చావు? అడగకపోయినా తేవాల్సిన అవసరం, కట్టాల్సిన బాధ్యత నాకున్నాయి కదండి. నీ అవసరం మాకు లేదు. ఈ డబ్బు అక్కర్లేదు, తీసుకెళ్ళా. నా డబ్బేంటండి? ఇది మీరు సంపాదించింది, మీ కష్టార్జితం. కావచ్చు, కానీ ఆ ఆస్తి, ఆ ఇల్లు, ఆ డబ్బు నాది కాదనుకొని వదిలేసి వచ్చాక మళ్ళీ దాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మీకిష్టం లేకపోయినా మీ కష్టంలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత ఒక భార్యగా నా పైనుందండి. మీరు మాట పడకుండా, మీ గౌరవానికి భంగం కలగకుండా కాపాడుకోవాల్సిన అవసరం భార్యగా నాకే ఉంది. తీసుకోండి. పట్టుకో. ఆగండి. ఆ డబ్బుకి నాకు ఏ సంబంధం లేదు. మీరు ఆ డబ్బు ముట్టకండి. మరెలా? ఈ డబ్బు కాకుండా మీ దగ్గర ₹1 అయినా ఉందా? ఒక్కరోజు గడివివ్వండి. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డబ్బు మీకు ఇస్తాను. మీ తలని ఎవరు తాకట్టు పెట్టుకుంటారండి? ఇప్పుడు ఏముందని మీకు? ఏమీ లేనప్పుడు ఇలా వచ్చి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండాలి, కానీ ఇంకా లెవెల్ మెయింటైన్ చేయకూడదండి. ఆపండి. మాటలో మర్యాదగా రానివ్వండి. ఆయనతో మాట్లాడే స్థాయి మీకు లేదు. ఆయనకేం లేదని ఎవరు చెప్పారు మీకు? అందరి ఇళ్లల్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఏవో చిన్న చిన్న గొడవలొచ్చాయి. 2 రోజులు ఆగితే అవే పోతాయి. ఆ మాత్రం దానికే నా భర్తని చులకనగా మాట్లాడితే ఈ ఊళ్ళోనే కాదు, ఈ జిల్లాలోనే వ్యాపారం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. సారీ అమ్మా, తప్పు అయిపోయింది. మా వాడు తెలియక నోరు జారాడు, క్షమించండి. రఘురామ్ గారు, ఇలాంటి కష్టం రావడం దురదృష్టమే. కానీ ఇలాంటి కష్టంలో కూడా అలాంటి భార్య ఉండటం నిజంగా మీ అదృష్టం అండి. ఈ విషయంలో మీరు గొప్ప అదృష్టవంతులు.
వస్తున్నానమ్మా కూర్చో. హా ఏ అస్మిత ఆగు. ఏమైందమ్మా? అబ్బా మీరా? బురదలో పొరలాడినట్టు ఆ మొహం ఏంటి అలా ఉంది? చిచ్చి, బురద కాదమ్మా, ముల్తానా మట్టి. చూడు. చిచి. సరే, ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. మనలాంటి రిచ్ పీపుల్స్ మట్టో మాకో పూసుకుంటూ గ్లామర్ మెయింటైన్ చేయాలిగా మరి.